బౌద్ధ ధ్యాన పద్ధతులపై జరిగిన ఒక ప్రశ్నోత్తరాల సెషన్ నుండి కొన్ని ముఖ్య అంశాలు చూద్దాం. ఈ చర్చలో ఒక అనుభవజ్ఞులైన బౌద్ధ గురువు మనలాంటి సాధకులెదుర్కొనే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్కి చాలా ప్రాక్టికల్ సలహాలిచ్చారు. అంటే మనసు చలించడం, శారీరక ఇబ్బందులు, ఇంకా కర్మ గురించి. సరే, మొదటిది మనసు చలించడం గురించి. ధ్యానంలో మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, దానితో ఫైట్ చేయొద్దు. బదులుగా మీ కాన్సంట్రేషన్ శ్వాస మీద ఉన్నప్పుడు ఆ ఒక్క క్షణంలో మీ పూర్తి ఎనర్జీ పెట్టండి. అప్పుడు వేరే ఆలోచనలకి శక్తి తగ్గిపోయి పరధ్యానం అదే తగ్గుతుంది. సింపుల్ కదూ? ఇక రెండవది మనసుకి శరీరానికి ఉన్న కనెక్షన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మనలో టెన్షన్ పెరిగినప్పుడు అది బాడీలో కూడా కనిపిస్తుంది. అంటే ఛాతీలో బరువుగా అనిపించడం లాంటివి. సో మైండ్ని కంట్రోల్ చేయలేనప్పుడు ఆ ఫిజికల్ టెన్షన్ని గమనించి బాడీని రిలాక్స్ చేయండి. శరీరం రిలాక్స్ అయితే చాలు, మనసు కూడా ఆ నెగటివ్ ఫీలింగ్ను వదిలేస్తుంది. ఇక చివరిగా మన ఆలోచనల కర్మ. మనం గతాన్ని గుర్తుచేసుకున్నా, ఫ్యూచర్ గురించి ఆలోచించినా తెలియకుండానే వర్తమానంలో కర్మ క్రియేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉంది. మనం గతంలో చేసిన మంచి పనులను గుర్తుచేసుకుంటే ఆ మంచి కర్మ మీద వడ్డీ సంపాదించినట్టు అవుతుంది. అంటే దాన్ని ఇంకా పెంచుకోవచ్చనమాట. సో మీ దృష్టిని వర్తమానంపై పెట్టడం, మీ శరీరాన్ని గమనించడం, ఇంకా మీ ఆలోచనల స్వభావాన్ని అర్థం చేసుకోవడమే ధ్యానంలో ముందుకు వెళ్లడానికి కీలకం.